రీసెల్లింగ్ చేయొచ్చు. హౌస్ వైఫ్స్ కానీ, స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఓకే. మీషో రీసెల్లింగ్ అనేది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. ఇంట్లో ఉండి ఎంతమందో ఇలాగా మీషో రీసెల్లింగ్ ద్వారా మనీ ఎర్న్ చేస్తున్నారు. మీరు కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఈ వీడియో ఎండింగ్ వరకు మొత్తం హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇఫ్ యు ఆర్ వాచింగ్ మై వీడియోస్ ఫస్ట్ టైం, లైక్, షేర్ అండ్ సపోర్ట్ మై గైస్. ఓకేనా, అర్థమవుతుందా? ఈరోజు టాపిక్ ఏంటో ఆల్రెడీ తమిళైనా చూసేశారు కదా. మనము చాలామందికి ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అనమాట. స్టెప్ బై స్టెప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ వీడియో వచ్చేసి లాస్ట్ ఎండింగ్ వరకు చూసేసేయండి. ఏంటంటే మీషో రీసెల్లింగ్. ఇప్పుడు మీషోలో ప్రైస్ వచ్చేసి చాలా తక్కువగా ఉంటుంది. అందుకని చెప్పేసి హౌస్ వైఫ్స్, స్టూడెంట్స్ ఎవరైనా కూడా మీరు ఇందులో రీసెల్లింగ్ చేస్తూ మీరు మనీ వచ్చేసి ఎర్న్ చేసుకోవచ్చు. ఇది స్టెప్ బై స్టెప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో వచ్చేసి లాస్ట్ ఎండింగ్ వరకు చూసేసేయండి. మీకోసం లాస్ట్ ఎండింగ్లో వచ్చేసి నేను స్క్రీన్ రికార్డింగ్ తీసి వీడియో కూడా పెడతా అనమాట. అది అంటే ఎలా చేయాలి, ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి మొత్తం పెడతా. అది కూడా చూసేసేయండి. ఆన్లైన్లో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, ఈ వీడియో వచ్చేసి ఎండింగ్ వరకు చూసేసేయండి అనమాట. ఏంటంటే ఇప్పుడు మీషో రీసెల్లింగ్ ఎలా చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా కస్టమర్స్తో మాట్లాడి, ఎలా ఆర్డర్స్ తెచ్చుకోవాలి అని చెప్పేసి ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ మీకు ఇష్టం వచ్చింది ఏదైనా, లేడీస్కి చాలా వరకు ఇష్టం ఉన్నది శారీస్, జ్యువెలరీ మీద కానీ ఇంట్రెస్ట్ ఉంటుంది. మీకు ఎవరికైనా మీకు నచ్చిన ప్రోడక్ట్ ఏదైనా ఒకటి తీసుకోండి. శారీ కానీ, జ్యువెలరీ కానీ, మీరు ఏదైనా ఒక శారీ చూస్ చేసుకోండి. దాంట్లో వచ్చేసి ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఇప్పుడు ఫేస్బుక్ అన్ని ట్రెండింగ్లోనే ఉన్నాయి కదా. మీరు కావాలంటే యూట్యూబ్ కూడా పెట్టుకోవచ్చు. యూట్యూబ్లో కూడా తీసేసుకొని మీకు ట్రెండింగ్లో ఏదన్నా ఒక ఇమేజెస్ డౌన్లోడ్ చేసేసుకొని దాంట్లో సాంగ్ వచ్చేసి హైలైట్లో అంటే ట్రెండింగ్ సాంగ్స్లో ఉన్నది ఆ పిక్ అప్లోడ్ చేసేసి ఆ సాంగ్ సెలెక్ట్ చేయండి. కొంచెం వీడియో అని చెప్పేసి వైరల్ అవుతూ అది చూస్తారు. మీరు అలాగే దాంట్లో ప్రైస్ ఎంత, ఏంటి, మీకు ఎంత మార్జిన్ కావాలి, ఏంటి అని చెప్పేసి మొత్తము డిస్క్రిప్షన్లో ఇవ్వండి. కింద మొత్తము ఇస్తే వాళ్ళు చెక్ చేసి మీరు కావాలంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. మీరు నెంబర్ కావాలంటే నెంబర్ ఇవ్వండి. లేదంటే డిఎం అంటే డిఎం అని మెసేజ్ చేసేసేయండి. అక్కడ టైప్ చేసేసి పెట్టేసేయండి. వాళ్ళు లేదంటే ఇన్స్టాగ్రామ్లో కావాలంటే ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేసుకోవచ్చు, సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మీరు మీషోలో ఎలా చూస్ చేసుకుంటారంటే రేటింగ్, రివ్యూ, రీల్ ఇమేజెస్ ఉంటే కొంచెం రీల్ ఇమేజెస్ కస్టమర్స్కి పెట్టారనుకో, వాళ్ళు ఓకే డైరెక్ట్గా చూసినట్టు వాళ్ళకి అవగాహన ఉంటుంది కదా, డైరెక్ట్గా శారీ ఎలా ఉంటుంది, జ్యువెలరీ ఎలా ఉంటుంది అని చెప్పేసి రీల్ ఇమేజెస్ పెడితే కొంచెం కస్టమర్స్ అనేది సాటిస్ఫై అవుతారు. రీల్ ఇమేజ్ రెండు పెట్టండి, ఒకటి ఆ ఇమేజెస్, ఒకటి రీల్ ఇమేజెస్. ఒకటి మీషోలో వచ్చేసి పిక్స్ డౌన్లోడ్ చేసుకుంటారు, కింద రీల్ ఇమేజెస్ కూడా కొంతమంది కస్టమర్స్ తీసుకుని అప్లోడ్ చేస్తారనమాట. అవి కూడా రెండు స్క్రీన్ తీసుకొని అది వాళ్ళ కస్టమర్స్కి కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అప్లోడ్ చేయండి, సరిపోతుంది. టోటల్ మార్జిన్ ఎలా అంటే ఇప్పుడు సపోజ్ మీకు ఎంత ఇన్కమ్ కావాలి ఏంటి అని చెప్పేసి ఒక శారీ వచ్చేసి 500 ఉందనుకో, మీరు 100 కావాలంటే 100, 150 కావాలంటే 150 మార్జిన్ పెట్టుకోండి అనమాట. ఒకవేళ 500 ఉంటే అది 600 అలా, లేదంటే మీకు కొంచెం ఎక్కువ కావాలనుకుంటే 650 అలాగా. శారీని చూసి మీరు ఎంత ప్రైస్ చేయాలి, ఎంత పెట్టాలని చెప్పేసి మీకు ఒక అవగాహన వస్తుంది కాబట్టి అలాగా పెట్టేసేసుకోండి, మీకు సరిపోతుంది. ఒకేసారి 20 ప్రొడక్ట్స్, 30 ప్రొడక్ట్స్ అలా చూస్ చేసుకోకుండా ఒకేసారి ఒక ప్రోడక్ట్ చూస్ చేసుకొని డైలీ వచ్చేసి రోజుకి వచ్చేసి 3, మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్నూన్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, 3 పెట్టండి, సరిపోతుంది. స్టార్టింగ్లో ఎక్కువ పెట్టారనుకో బాగుండదు అనమాట. కొంచెం నిదానంగా కొన్ని పెట్టుకుంటూ వెళ్తే మీకు కూడా కొంచెం అది కొంచెం మంది ఫాలోవర్స్ వస్తారు, సరిపోతుంది. ఇది ఒక మీషో రీసెల్లింగ్ అని వచ్చేసి ఒక బెస్ట్ ఆపర్చునిటీ. ఎందుకంటే తెలుసా, మీరు కొంతమంది అమ్మాయిలకి ఏదన్నా జ్యువెలరీ మీద కానీ, శారీస్ మీద కానీ, దేని మీదైనా బిజినెస్ పెట్టాలనుకుంటే 30K, 50K, 60K ఇన్వెస్ట్ చేయకుండా దీంట్లో ఒక ₹1 కూడా ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. జస్ట్ రీసెల్లింగ్ అంతే కదా. దాంట్లో ఉన్న ప్రోడక్ట్ మీరు వేరే వాళ్ళకి అమ్ముకుంటూ మీరు కొంచెం ఇన్కమ్ అనేది తెచ్చుకుంటున్నారు, అంతే. జస్ట్ ఒకవేళ బిజినెస్ ఎవరైనా పెట్టాలనుకుంటున్నారు అనుకో, కొంతమంది స్టార్టింగ్ ఇలా స్టార్ట్ చేయండి. ఒకవేళ బయటకు వెళ్ళేసి శారీస్ తీసుకొచ్చి ఒక 100 శారీస్ అంత మనీ పెట్టేసి ఒకవేళ శారీస్ సేల్ అవ్వకపోతే ఇంత మనీ వేస్ట్ అయిపోతుందని చెప్పేసి వాళ్ళు టెన్షన్స్ అంత అవసరం లేకుండా ఇలా స్టార్ట్ చేస్తే మీకు ఖర్చులకి పనికి వస్తాయి కదా. ఇలా కూడా స్టార్ట్ చేయొచ్చు. ఆ కస్టమర్కి ప్రొడక్ట్ నచ్చి మీకు కాంటాక్ట్ అయ్యారనుకో, లైక్ ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేసి మీకు కావాలంటే
ఒకటి సపరేట్గా ఒక నెంబర్ తీసేసుకొని దాంట్లో టైప్ మెసేజ్ అది హెడ్డింగ్లో పెట్టేస్తే వాళ్ళు మిమ్మల్ని ఆ నెంబర్కి మెసేజ్ చేస్తారు. ఒకవేళ కస్టమర్కి నచ్చితే వాళ్ళు వచ్చేసి మిమ్మల్ని అడుగుతారు వాళ్ళ దగ్గర సైజ్ ఏంటి, వాళ్ళు మీకు ఏ కలరు ఎలాంటిది కావాలి అని చెప్పేసి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, ఈ సైజు, మళ్ళీ వాళ్ళ అడ్రస్ డీటెయిల్స్ అంతా తీసేసుకోండి. ఇలా అడ్రస్ అంతా డీటెయిల్స్ తీసుకున్న తర్వాత మీరు మీషో ద్వారా వాళ్ళకి ఆర్డర్ మీషోలోని రీసెల్లింగ్ అని ఆప్షన్ ఉంటుంది. రీసెల్లింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసి వాళ్ళకి ఆర్డర్ కానీ పెట్టేసేసారు కనుకో అది ఓకే. ఇప్పుడైతే నేను మీషో రీసెల్లింగ్ ఎలా చేయాలి ఏంటని చెప్పేసి స్క్రీన్ రికార్డింగ్ మొత్తం చేస్తాను. అది చూసేసేయండి. మీరు చూసేసి ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అని చెప్పేసి స్టార్ట్ చేయండి. బిగినర్స్ నార్మల్గా కొన్ని మిస్టేక్స్ చేస్తారనమాట. అవి చేసుకోకుండా మీరు ఇలాగ స్టార్టింగ్ ఏదన్నా ఒకే ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకొని మంచి క్వాలిటీ ప్రోడక్ట్ అదొకటి సెలెక్ట్ చేసేసుకోండి. మళ్ళీ ఇంకోటి మంచి అది క్వాలిటీ ఫస్ట్ మెయిన్గా వచ్చేసి ప్రొడక్టు రివ్యూ, రియల్ ఇమేజెస్, రేటింగ్ ఇవి చూసుకొని బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి మీరు. ఓకేనా? ఇప్పుడు మీషో యాప్ అయితే ఎవరి దగ్గర లేదు. వాళ్ళైతే మీషో యాప్ వచ్చేసి ఇన్స్టాల్ చేసుకుంటే నా దగ్గర ఆల్రెడీ ఉంది. అందుకని చెప్పేసి ఓపెన్ చేసి చూపిస్తున్నా. దీంట్లో ఓపెన్ అయిన తర్వాత మీరు డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసేసుకోండి. ఇలాగా ఓకే. మీకు శారీ కావాలంటే శారీ, జ్యువెలరీ కావాలంటే జ్యువెలరీ, ఏది సేల్ చేయాలనుకుంటే అది సెర్చ్ చేయండి. అక్కడ సెర్చ్ చేసిన తర్వాత మీకు నచ్చిన ప్రోడక్ట్ ఏదైతే చూస్ చేసుకోండి. శారీ ఏదైతే మంచి కలెక్షన్ ఉందో అది చూస్ చేసుకోండి. నాకైతే ఇక్కడ శారీ మంచిగా కనిపించింది, అందుకని చెప్పేసి చూస్తున్నాను నేను. టోటల్ ప్రైస్ వచ్చేసి 287 ఉంది, 269 ఉంది. ఇది వచ్చేసి శారీ బాగుంది, రియల్ ఇమేజెస్ బాగున్నాయి, రేటింగ్ కూడా మంచిగా ఉంది. ఇలాగా మీరు కూడా ఇలాగా లో కాస్ట్లో కొంచెం క్వాలిటీ మంచిగా ఉండి రివ్యూస్ బాగుండేది చూస్ చేసుకుంటే బెటర్ ఆప్షన్ అనమాట. అలా చూస్ చేసుకున్న తర్వాత పక్కన షేర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ మీద క్లిక్ చేసేసి మీరు ఆప్షన్ మీద షేర్ అని క్లిక్ చేసేసి అనుకోని ఇమేజెస్ వచ్చేసి డౌన్లోడ్ ఆర్ యూ రీసెల్లింగ్ దిస్ ప్రోడక్ట్ అని వస్తుంది. రీసెల్లింగ్ అంటే ఎస్ అయితే ఎస్ అని కొట్టేసిన తర్వాత ఎస్ అని కొడితే మీకు ఆటోమేటిక్గా ఇమేజెస్ వచ్చేసి డౌన్లోడ్ అయ్యేసి అది దాని కింద టైటిల్ ఉంటుంది. అంటే మీషో ఫ్యాబ్రిక్ ఏంటి, కలర్స్ ఏంటి, ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి వస్తుంది. ఆటోమేటిక్గా మీరు ఎప్పుడైతే పోస్ట్ చేస్తారో ఆటోమేటిక్గా టైప్ చేసేటప్పుడు పేస్ట్ కొట్టేస్తే ఆటోమేటిక్గా మీకు ఇది టైటిల్ కూడా వచ్చేస్తుంది అనమాట. అలాగా పేస్ట్ చేయండి. తర్వాత ప్రైస్ ఎంత, మీరు మార్జిన్ ఎంత పెట్టాలనుకుంటున్నారు ఏంటి అని చెప్పేసి మీరు పెట్టండి. 269, 100 అయితే 100, 150 అయితే 150 అంతా మార్జిన్ అనేది చూస్ చేసుకోండి అనమాట. మీరు అలా చూస్ చేసుకొని మీరు వచ్చేసి పోస్ట్ చేసుకోవచ్చు. అలాగా పోస్ట్ చేస్తే మీకు కొంచెం మంచిగా ఉంటుంది బెనిఫిట్. కింద రీల్ ఇమేజెస్ కూడా వాళ్ళకి కస్టమర్ అడిగితే రీల్ ఇమేజెస్ కావాలనుకుంటే ఇంకా రీల్ ఇమేజెస్ ఉంటే రీల్ ఇమేజెస్ కూడా మీరు షేర్ చేసేసేయండి అనమాట. వాళ్ళు కొంచెం రీల్ ఇమేజెస్ చేస్తే కస్టమర్ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగా చేసుకొని దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మీకు వాళ్ళకి కలర్స్ కూడా అన్నీ మీరు చెప్పండి, ఏం కలరు ఏంటి అని చెప్పేసి, వాళ్ళకి ఏం కలర్స్ కావాలని చెప్పేసి అన్నీ ఉంటాయన్నమాట షేర్ దగ్గర. అలాగే మీరు బై నవ్ అని క్లిక్ చేసేసారనుకో అక్కడ ఆప్షన్స్ అనేది వస్తుందన్నమాట. మీరు బై నవ్ అడ్రస్ డీటెయిల్స్, పేమెంట్ డీటెయిల్స్ అన్నీ వచ్చేసి ఇక్కడ అడ్రస్ దగ్గర వచ్చేసి మీ కస్టమర్ మీరు అడిగినప్పుడు స్టార్టింగ్లో వాళ్ళ దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకుంటారు కదా, అక్కడ ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్ అని ఉంది కదా, అక్కడ అడ్రస్ ప్లేస్లో వాళ్ళ డెలివరీ డేటు అన్నీ వాళ్ళ అడ్రస్ అన్నీ వచ్చేసి వాళ్ళు అప్లై చేయండి. ఒకవేళ వాళ్ళ ఫోన్ నెంబర్ అన్నీ వాళ్ళు మీకు షేర్ చేస్తారు కదా, అవి అప్లై చేసేసేయండి. ప్లస్ మరి ఇంకోటి పేమెంట్ మీకు ఆన్లైన్ అయితే ఆన్లైన్, క్యాష్ ఆన్ డెలివరీ పెట్టండి. మీకు మార్జిన్ ఎంత 100 ప్రాఫిట్, 150, 200 ప్రాఫిట్ కావాలనుకుంటే అలాగా పెట్టేసేసేయండి. ఇక్కడ వచ్చేసి 269 ఉంది కాబట్టి 369 పెడుతున్నాను. ఇక్కడ మార్జిన్ వచ్చేసి టోటల్ 100 అని చూపిస్తుంది నాకు ప్రాఫిట్. ఇలాగా పే నవ్వు అని కొట్టేసిన తర్వాత ఒకవేళ మీరు కస్టమర్ మీకు ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా మీకు కానీ పేమెంట్ కానీ చేసేస్తే మీరు ఆన్లైన్లో పేమెంట్ చేసేసేయండి. లేదంటే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టారు 297 చూపిస్తుంది. అప్పుడు మీకు ఇక్కడ మార్జిన్ వచ్చేసి చూపిస్తుంది అనమాట అంత ప్రైస్ అని చెప్పేసి. అలాగా పేమెంట్ చేసేసిన తర్వాత గురించి మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉంటే కామెంట్ చేయండి. మీషో రీసెల్లింగ్ గురించి నేను కంప్లీట్గా మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఏమన్నా డౌట్స్ గురించి వాటికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నేను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియోస్.